ఆడది మగాడికి ఎడంవైపుండే గుండెల్లో ఉంటుంది అంటారు. మా సత్యకి మాత్రం ఎడంవైపు వాడి గుండెల్లో గుణపమై కూర్చుంది. గుణపాన్ని గుండెల్లో ఎక్కువసేపు ఉంచుకోలేం కదా, అందుకే తీసి బయట పరేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత నా కొడుకు నీ కూతుర్ని ఇష్టపడుతున్నాడని తెలుసుకుని సరే ఇంట్లోనే ఉంచుకుందాం అని అనుకున్నాను. ఆ తర్వాతే నీ కూతురు మా నెత్తినెక్కి కూచిపూడి కూడా ఆడుతోంది. నా కొడుకు జీవితంలో సంతోషమే లేకుండా పోయింది. అలాంటప్పుడు నీ కూతురు వాడికి భార్యగా ఎందుకు, ఈ ఇంటి కోడలుగా ఎందుకు? తీసుకెళ్ళిపో. ఏం లాభమమ్మా? నేను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోను? నెత్తిన పెట్టుకుంటావో గంగలో తోస్తావో నీ ఇష్టం. నీ కూతురు నా కొడుకు దగ్గరుంటే వాడి రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుంది. వాణ్ణి నేను ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఊహించుకుంటున్నాను. నా ఊహ నిజం కావాలంటే నా ఇంట్లో నీ కూతురు ఉండకూడదు. మణిమ్మగారు, నేను మంజుతో మాట్లాడతాను. మంజు, నీతో మాట్లాడాలి. చెప్పమ్మా. మీ అత్తయ్య ఏమైనా నిన్నీ మధ్యన కోప్పడిందా? కోప్పడిందా అంటే ఆ బాధని మర్చిపోలేని విధంగా కోప్పడింది. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు నీతో మంచిగానే ఉండేవాళ్ళు. కన్న తల్లిని నన్ను కూడా మోసం చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళావు. ఇది నీకు మంచి అనిపించిందా? ఈ ఇంట్లో నీ వల్ల నీ భర్త సంతోషంగా ఉన్నాడా? మీ అత్త మామ హ్యాపీగా ఉన్నారా? నీ వల్ల ఎవరూ హ్యాపీగా లేరు. నువ్వు మారిపోయిన మంజువి. ఇక నేను ఇక్కడ ఉండను. నేను నా ఇంటికి వెళ్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు ఇంకో కొద్ది రోజులు ఇక్కడే ఉండిపోమ్మా. లేదు, నేనుండను, వెళ్తాను. అమ్మా నేను అప్పుడేదో ప్రాబ్లం ఉండి వచ్చాను. ఇన్ని రోజులు ఇక్కడుండడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు కూడా కొంచెం రికవర్ అయ్యారు కదా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను మిమ్మల్ని కాపాడాలనే తీసుకొచ్చాను, కానీ ఇక్కడ ఉంచాలని కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. కాకపోతే నన్ను ఇన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్నందుకు మీకు, మీ అమ్మగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక్క నిమిషం. మీరు లైఫ్లో ఒక విషయంలో నన్ను ద్వేషిస్తూ ఉంటారు కదా, ఇంకా ఆ విషయంలో నన్ను ద్వేషించాల్సిన పని లేదు. మీ తమ్ముడు ఎక్కడున్నాడో తెలిసింది. తను ముంబైలో కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడు. తన అడ్రస్, అక్కడి ఫోన్ నెంబర్ ఇది. ఎవరినైతే ఇన్ని రోజులు మీకు దూరం చేశాననుకుని మీరు బాధపడుతున్నారు, ఆ వ్యక్తిని తిరిగి మీకిచ్చేశాను. ఎప్పటికైనా మీరు మీ ప్రేమని కూడా తిరిగి నాకిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని
చిన్ని గురుతులు గుండెలో నా కురిసే చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే నా గుండెలో నీకో గది ఆకాశమే దాచేనది నా కళ్ళలో నీ ఊహలా ప్రవాహమైపోతున్నది నాదో క్షణం నీదో క్షణం ఏ వైపు సాగేది ఈ ఇంట్లో ఆల్రెడీ ఓ దరిద్రం ఉంది. మంజు రూపంలో తిష్ట వేసుకుని కూర్చుందని బాధపడుతుంటే దాని తల్లి వచ్చి ఇక్కడే పాతుకుపోతుందేమో అనుకున్నాను. అమ్మయ్యా, అమ్మవారు కనికరించి పెద్ద దరిద్రాన్ని ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసింది. అన్నపూర్ణ వెళ్లిపోవడంతో మనసు ప్రశాంతంగా ఉంది. సత్య వచ్చి అన్నపూర్ణమ్మ గురించి అడుగుతాడు. మంజు గురించి లేనిపోనివన్నీ చెప్పి కన్న తల్లిని ఇంట్లో నుంచి పంపించిన కన్న కూతురు నీ భార్య మంజు అని చెప్పాలి. మంజు మీద సత్య మండిపడేలా ఈ అవకాశాన్ని వాడుకోవాలి. అలసిపోయినట్టున్నావు. ఉండు సత్య, మంచినీళ్ళు తీసుకొస్తాను. నీకెందుకులేమ్మా శ్రమ, మంజుని పిలుస్తానులే. మంజునా? ఇప్పుడేం పిలవద్దులే సత్య. ఏమ్మా, ఎందుకు పిలవద్దు? వదిలేనన్నా, మంచినీళ్ళే కదా, నేను తీసుకొచ్చిస్తానులే. ఆగమ్మా, మళ్ళీ ఏమన్నా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదులే నాన్నా. సరే, అత్తయ్య గారు అన్నం తిన్నారా? దగ్గరుండి నేనే వడ్డించాన్రా. మొహమాట పడకుండా తినమన్నాను. పాపం ఎంతకాలం అయిందో కడుపు నిండా తినక తృప్తిగా తింది. కావచ్చమ్మా, ఆమె ఇప్పుడు చాలా ప్రాబ్లంలో ఉంది. మనమే మంచిగా చూసుకోవాలి. ఆమెకి మాత్రం ఎవరున్నారు చెప్పు, మనం తప్ప. కూతురింట్లో ఉన్నాను అనే తృప్తి ఉండాలి తప్ప అల్లుడింటి మీద పడి ఉంటున్నాను అనే ఆలోచన ఆమెకు రాకుండా చూసుకోవాలమ్మా. నీ ఆలోచన కరెక్ట్గా ఉంది నాన్నా. అత్తను కూడా అమ్మలాగా చూసుకునే అల్లుడు దొరికాడు వాళ్ళకి. ఈ అన్నపూర్ణే ఎందుకో సడన్ గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏమమ్మా, అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి?